మాట్లాడుకోపోయే విషయం చాలా సామాజిక సమస్య, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించింది. అమ్మాయిలు జాగ్రత్త, ఇది ప్రత్యేకించి మనందరి కోసమే. యాంకర్ శ్రవంతి చొక్కారపు మనందరికీ తెలుసు కదా, తీవ్రమైన అనారోగ్యంతో ఇప్పుడు ఆమె బాధపడుతోంది. ఈ సమస్య తనొక్కదాందే కాదు, ఈ కాలపు అమ్మాయిలు అందరిది అని తెలుసుకోవాలి. అసలు ఏంటి, శ్రవంతికి ఏం జరిగింది అని అనుకుంటున్నారా? సర్జరీకి వెళ్ళింది. ఎందుకు సర్జరీ అనివార్యమైంది? ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఆమె 40 రోజులుగా తీవ్రమైన బ్లీడింగ్తో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. మహిళల ఋతుక్రమంలో కొత్త సమస్యలను ఇప్పుడు వైద్యులు గుర్తిస్తూ ఉన్నారు. ఈ విషయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని శ్రవంతి కోరుతోంది. ఏ పని చేస్తూ ఉన్నా సరే, మహిళలైనా సరే, రాత్రి పగలు అంటూ పని చెయ్యొద్దు అంటోంది. పనిపై కమిట్మెంట్ ఉండాలి, కానీ అది ఆరోగ్యం పాడయ్యేలా కాదు అని అంటోంది. అసలు ఇంతకీ శ్రవంతి సమస్య ఏంటి? ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్యలేంటి? దానికి అసలు పరిష్కారం ఉందా? తెలుసుకుందాం. రైట్, మనం చూడొచ్చు స్క్రీన్ మీద, బిగ్ టీవీ స్క్రీన్ మీద శ్రవంతి ఎలాగ బాధపడుతోందో. నార్మల్గా ఋతుక్రమంలో సమస్యలు అంటే 50 దాటాక వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ 30 పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు. 30 ఏళ్ల లోపే ఇలాంటి సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి వాటి మీద కూడా నేను మాట్లాడతానని ఎప్పుడూ అనుకోలేదు అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆమె మాటల్ని ఒకసారి మనం చూద్దాము. రైట్, అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. మనం ఇన్స్టాలో పోస్ట్ చేసిన మ్యాటర్ అదంతా కూడా ఇప్పుడు పెట్టక తప్పలేదు అని అంటోంది శ్రవంతి. కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే ఇది పెట్టాను, స్పెషల్గా ఆడవారి కోసం. గత 35 నుంచి 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్గా విపరీతమైన బ్లీడింగ్, రకరకాల మెడిసిన్ వాడాను. డాక్టర్ని డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ చేసే టైం కూడా లేక స్కానింగ్ చేయించుకోలేదంటోంది. ఒకరోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు కూడా జరిగింది. విపరీతమైన కడుపు నొప్పి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యానని చెప్తోంది. అప్పుడు తెలిసింది ఇది అసలు స్మాల్ ప్రాబ్లం కాదు అని. వెంటనే అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆ వెంటనే సర్జరీ కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈజీగా కంప్లీట్గా రికవర్ అవ్వాలి, మామూలుగా ఇంతకు ముందులాగా నడవాలి అంటే అట్లీస్ట్ 4 to 5 వీక్స్, అంటే 4 నుంచి 5 వారాలు పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను, మళ్ళీ హెల్త్ బాగాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవ్వకండి. మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ అని గుర్తుపెట్టుకోండి. వర్క్స్, షూట్స్, ఈవెంట్స్ అని కుదరక నెగ్లెక్ట్ చేయకండి. అదే నేను చేశాను ప్రస్తుతం, అందుకే నేను ఇలా బెడ్ మీద ఉన్నానంటోంది. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి, ఇవన్నీ ఆటోమేటిక్గా అవే సెట్ అవుతాయి అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. రైట్, ఇది ఒక అవేర్నెస్ గానే మనం చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అమ్మాయిలందరూ కూడా కెరియర్ ఓరియంటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. MNCs కావచ్చు, లేకపోతే ఇతరత్ర కంపెనీస్లో నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ అంటూ నార్మల్గా ఉంటాయి. జెండర్ డిస్క్రిమినేషన్ అంటూ ఉండదు. కానీ హెల్త్ విషయాన్ని మాత్రం ముందుగా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. ప్రత్యేకించి ఈ ఋతుక్రమానికి సంబంధించి, పీరియడ్స్కి సంబంధించి మనకి ఇంకా బాహాటంగా మాట్లాడడానికే చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. కానీ ఆ సిగ్గుని విడిచి బయటపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో డిస్కస్ చేసుకోవాలి, ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నది. ఇదే విషయం మీద శ్రవంతి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. రైట్, మనతో డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. అసలు సమస్య ఏంటి అన్నది ఒకసారి ఆవిడతో మాట్లాడి మనం తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి గారు. లక్ష్మి గారు, ఏంటి ప్రాబ్లం? అంటే మామూలుగా మెనోపాజ్ అంటే ఇలా ఆన్ అండ్ ఆఫ్ వస్తుంటుంది, లేకపోతే కంటిన్యూగా వస్తుంది, లేకపోతే తీసేస్తుంటారు గర్భసంచి. కానీ ఈ సమస్య ఏంటి? బిలో 25-30 ఇయర్స్ వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి? అసలు ఇప్పుడు శ్రవంతి ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతుందంటారు? శ్రవంతి ఏజ్ 40 ఇయర్స్ కదమ్మా. తను మరి ఏ కారణం అనేది డీటెయిల్ గా ఏమి మనకి పోస్ట్ లో రాయలేదు కదా. తనకి 20 రోజుల నుంచి బ్లీడింగ్ అవుతా ఉంది. హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను, డాక్టర్ని కన్సల్ట్ చేయలేకపోయాను. వాట్ ఆర్ ద రీజన్స్ షీ కోటెడ్ ఓవర్ దే. మరి మనకి డీటెయిల్స్ తెలియకుండా ఆమె విషయం మీద కామెంట్ చేయడం అనేది నాకు కష్టము. ఎండోమెట్రియల్ గ్రోత్ ఏమన్నా ఉండుండొచ్చు, లేకపోతే ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువ అయిపోయి ఉండుండొచ్చు, అది లేకపోతే ఏవి మాల్ ఫార్మేషన్ అని చాలా డ్రెడ్ఫుల్ కండిషన్ ఉండుండొచ్చు.
సో ఈ 2-3 రకాల్లో ఏదైనా అయి ఉండొచ్చు. తన రిపోర్ట్స్ చూస్తే గానీ తన కండిషన్ మీద నేను ఇయర్స్ అని నేను అనుకోవట్లేదు. ఒక చిన్నమ్మాయే యాంకరింగ్ అది చేస్తూ ఉంటుంది. 40 నార్మల్‌గా ఇయర్స్ అసలు అని నాకు చెప్పినట్టున్నారండి. అవునా? ఓకే. ఫైన్. అంటే నార్మల్‌గా ఈ మెనోపాజ్ అన్నది స్టార్ట్ అవుతుంది కొంతమంది ఎర్లీగా. ఎలాంటి సమస్య అసలు అయ్యుండొచ్చు అని మీకు ఒక అవగాహన యాస్ ఎ గైనకాలజిస్ట్ మీరు అనుకుంటున్నారు? నేను ఇది 3 కండిషన్స్ చెప్పాను గదా! పెద్ద ఫైబ్రాయిడ్ ఫార్మ్ అయ్యి చాలా సివియర్ బ్లీడింగ్ అయ్యి ఉండొచ్చండి. ఓకే. మోస్ట్ కామన్‌లీ ఎక్కువ ప్రాబ్లమ్ ఉండేది అదే. లేకపోతే హుహు. అడెనోమైసిస్ అని ఇంకొక ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. గర్భసంచి తాలూకా కండరాలు చాలా ఎక్కువగా పెరిగిపోయి బ్లీడింగ్ అనేది అన్‌కంట్రోల్డ్‌గా అవుతూ ఉంటుంది. సివియర్ నొప్పి అది వచ్చి. హుహు. ఈ 2 కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఆ ఏజ్ గ్రూప్‌లో రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఓకే. అంటే కంటిన్యూయస్‌గా అన్ని డేస్ బ్లీడింగ్ అవుతుందంటారా? అవుతదమ్మా. అవుతది. ఎండోమెట్రియల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది లోపల. ఓకే. గర్భసంచి లోపల ఎండోమెట్రియం అని పొరలుంటాయి. హుహు. ఆ పొరలు కనుక చాలా ఎక్కువగా హార్మోనల్ ఇంబాలెన్స్ మూలన బాగా హెవీగా పెరిగిపోతే ఆ పొరలు బయటికెళ్ళేంత వరకు లేడీస్‌కి బ్లీడింగ్ అవుతూ ఉంటది. హుహు. సో దాని మూలాన 20 రోజులు కాదు నెలల తరబడి అయిన వాళ్ళని కూడా మా ఎక్స్‌పీరియన్స్‌లో చూసాము. ఓకే. సో అవుతదమ్మా బ్లీడింగ్ చాలానే అలానే. ఓకే. అంటే ఏంటి మరి సొల్యూషన్ ఏంటి? అంటే ఇది ఒకటేసారి వచ్చే ప్రాబ్లమ్ అయితే కాదు. అంటే ఓకే. ఎప్పుడై అంటే ఆ! ఇప్పుడు ఎప్పుడైతే హ్మ్, చెప్పండి మేడం. మెనోపాజ్ గాని, పెరిమెనోపాజ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్నప్పుడు పీరియడ్ డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని విజిట్ చేయాల్సి ఉంటది. హ్మ్. ఎందుకంటే దానికి రకరకాల కారణాలుంటాయి. సింపుల్ మెనోపాజ్ రిలేటెడ్ హార్మోనల్ ఇంబాలెన్సా? లేదంటే నేను ముందుగా చెప్పినట్టు ఫైబ్రాయిడ్ సంబంధించిందా? లేకపోతే అడెనోమైసిస్ అనే కండిషన్ సంబంధించిందా? ఇంకా వేరే ఏమన్నా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ మూలన దానికి బ్లీడింగ్ అవుతుందా? ఇవన్నీ ఓకే. మనం రూల్ ఔట్ చేసుకోవాలి. హ్మ్. అది రూల్ ఔట్ చేసుకోవాలంటే పేషెంట్ హాస్పిటల్‌కి వస్తేనే కదమ్మా! హ్మ్. దానికి సంబంధించిన స్కాన్‌లు చేయడం కానీ, బ్లడ్ టెస్ట్‌లు అడ్వైస్ చేయడం కానీ, ఇంటర్నల్‌గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం కరెక్ట్. కానీ చూసి మీకు ఇది నార్మలే, ఇది అబ్నార్మల్, దీనికి ఇది ట్రీట్మెంట్ కావాలి అని నేను చెప్పడానికి ఉంటుంది. హ్మ్. ఏదన్నా 4, 5 రోజులు బ్లీడింగ్ ఓకే. 4, 5 రోజుల్లో బ్లీడింగ్ ఉన్నా సివియర్ పొట్ట నొప్పొచ్చి బాగా గడ్డలుగా రక్తం పడిపోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్‌ని చూడాలి. హ్మ్. ఎవరు హెల్ప్ లేరు, ఇంట్లో పని అవ్వట్లేదు. ఇగ ఇప్పుడు శ్రావంతి గారు పేర్కొన్నట్టు వేరే రీజన్స్ చెప్తే లాస్ మనకే కదమ్మా! రైట్. కరెక్ట్ అయితే కాదు. కాకపోతే నేనంటున్నాను ఇది ప్రైమరీగా గుర్తించడానికి అవకాశం లేదంటారా? ఎందుకంటే 12, 13 ఇయర్స్‌కి ఇప్పుడు ఇంకా ఎర్లీగా అవుతున్నారనుకోండి. మెన్స్ట్రుయల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఎలా గుర్తించాలి? ఇంత సివియర్‌గా ఉండకుండా ఉండాలంటే ఎలాంటి సింప్టమ్స్ ఉండాలి అన్నది ఒక్కసారి చెప్పండి. అంటే ఇట్స్ అన్ అవేర్‌నెస్ ఫర్ ఎవ్రీవన్. ఆ! ఇప్పుడేంటంటే అమ్మ ఫస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఎంత ఇర్రెగ్యులారిటీ ఉన్నా సరే మనకి నార్మల్ ఋతుక్రమం అంటే నెలసరికి 28 రోజుల నుంచి 32 రోజుల దాకా రావడము. ఒక 4-5 రోజుల దాకా అవ్వడము. రోజుకి 2-3 ప్యాప్స్ అవ్వడము. పొత్తికడుపులో చిన్న చిన్న నొప్పి మరీ సివియర్‌గా తట్టుకోలేనంత నొప్పి లేకపోవడం. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ని కలవాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ ఇవి కాకుండా 10 రోజుల వరకు బ్లీడింగ్ అవ్వడం, సివియర్‌గా పొత్తికడుపులో నొప్పి రావడము, రక్తస్రావం ఎక్కువగా అంటే గడ్డలు, క్లాత్స్ పడిపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ హ్మ్. ఏదైనా రీజన్ ఉండొచ్చు. సింపుల్ మా ఇన్ఫెక్షన్ కూడా ఇలాంటి బ్లీడింగ్ కాజ్ చేయొచ్చు. ఓకే. మ్యారీడ్ ఉమెన్స్‌లో. లేదా సింపుల్ ఓవేరియన్ సిస్ట్ కూడా ఇలాంటిది కాజ్ చేయొచ్చు. హ్మ్. లేదా అంటే ఓవ్యులేషన్ మనకి ఒక యాక్సెస్ ఉంటుందన్నమాట. హైపోథాలమిక్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అని. అది మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవన్నమాట. 21 సంవత్సరాలు, 18 సంవత్సరాల వరకి. ఓకే. అలాంటి సందర్భాల్లో కూడా మనకి బ్లీడింగ్ అది ఎక్కువ అవుతుంది. ఇది మనకి చిన్న పిల్లల్లో చూస్తాం అన్నమాట. ఓకే. టీనేజ్ గర్ల్స్‌లో. అలాంటి వాళ్ళకి కూడా మనం కొన్ని రకాల సజెషన్స్ ఇచ్చి జనరలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. వాళ్ళు హాస్పిటల్‌కొస్తే. ఓకే. ఇంట్లోనే ఉండి చేస్తే మేము వాళ్ళకి అడ్వైస్ ఇవ్వలేం కరెక్ట్. కదా! అవును. సో ఏదైనా సందర్భాల్లో ఇలా బ్లీడింగ్ ఎక్కువ అయితుంది. హ్మ్. రోజుల తరబడి అవుతోంది. 10 రోజులు అయితుంది. రోజుకి 5, 6 ప్యాడ్లు మార్చాల్సి వస్తుంది. పొత్తి కడుపులో సివియర్‌గా పెయిన్ ఉంటోంది. లేదా రక్తం గడ్డలుగా పడుతోంది. ఏజ్ అయినా సరే ఎనీ ఏజ్ మెచ్యూర్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వచ్చేంత వరకు ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ వార్నింగ్ సైన్. లక్ష్మి గారు ఇక్కడ పోస్ట్‌లో గనక ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తున్న ఇంకో విషయం ఏంటంటే, పగలు, రాత్రి కెరియర్ అని మీరు ఇది చేయకండి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఆవిడ. కానీ పగలు, రాత్రి కష్టపడిపోయి ఎలా అంటే అలా షిఫ్ట్‌లు చేసేసుకొని మీరు చేస్తే పాడైపోతుంది, ఇలాగే నా పరిస్థితిలో అవుతుంది అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? ఎంతవరకు మనం నమ్మాలి? అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ లేనంత వరకు మీ శరీరం కోఆపరేట్ చేస్తున్నంత వరకు మీరు ఎలా పని చేస్తున్నా ఎవరికి నష్టం ఉండదమ్మా. హ్మ్. మీ సెల్ఫ్‌కి కూడా నష్టం ఉండదు. వన్స్ యూ స్టార్ట్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్ లైక్ పీరియడ్స్‌లో పెయినే కానియండి, వేరే ఫీవర్ అని కానియండి, వేరే ఏ రీజన్ అయినా సరే
అది బేసిక్ నెసెసిటీ కదమ్మా డాక్టర్ని విజిట్ చేయాలనుకోవడం. కెరియర్ ఉండాలి కాదనలేదు, కానీ హెల్త్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ కదా. అదే చెప్తోంది ఆవిడ కూడా. అండ్ వర్కింగ్ విమెన్స్, ప్రత్యేకించి వర్కింగ్ విమెన్స్లో మనం చూస్తూ ఉంటాము ఇలాంటి బయలాజికల్ ప్రాబ్లం అన్నది చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటి సివియర్ కండిషన్స్ ఉన్నప్పుడు? అలాగే ఎవ్రీ మంత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయినా సరే వాళ్ళు ఆఫీస్ ప్రెమిసెస్ కావచ్చు, లేకపోతే వర్కింగ్ ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ముందు రీజన్ తెలియాలి కదా, మీకు ఎందుకు అంత హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్నది రీజన్ తెలుసుకుంటేనే కదమ్మా మీరు ప్రికాషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్లీడింగ్ అవ్వకపోతే ఎవరికేం ఇబ్బంది ఉండదు. ఓకే. బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే సమ్ అబ్నార్మాలిటీ సెట్టింగ్, ఏదో ఒక తేడా కనిపిస్తుంది మొదలవుతుందని అర్థం కదా. ఓకే. అట్లాంటి సందర్భాల్లో ప్రికాషన్స్ పనిచేయవు. మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏం జరిగింది దాన్ని ఎక్కువ అవ్వకుండా చూసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే. మనతో డాక్టర్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళడం వలన. ఓకే. ఓకే. డాక్టర్ జానకి వెల్లంకి గారు కూడా జాయిన్ అయ్యారండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. జానకి గారు, శ్రవంతి చొక్కారపు ఇన్స్టాలో పోస్ట్ చేశారు, లైక్ డే నైట్ షిఫ్ట్ చేయడం వల్ల నేను నెగ్లెక్ట్ చేశాను నా హెల్త్ని, షూట్ ఉంది, కమిట్మెంట్ తోటి నేను వర్క్ చేశాను, కానీ ఇవాళ నేను సివియర్గా 30 to 45 days నాకు బ్లీడింగ్ అయింది, తర్వాత సర్జరీకి కూడా వెళ్ళాను, సర్జరీ అయినా సరే ఇప్పుడు నేను రికవర్ అవడానికి స్టిల్ ఇట్ విల్ టేక్ 3 to 4 weeks, అంటే ఒక నెల టైం పట్టేలా అనిపిస్తోంది మళ్ళీ లేచి నిలబడడానికి, నార్మల్గా అవ్వడానికి అని చెప్పి అంటుంది. ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారు? ఇందాక డాక్టర్ లక్ష్మి గారు కూడా అన్నారు ఒక 3 reasons ఉంటాయి, వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ అని. ఒకసారి మీరు కూడా ఓవరాల్ వ్యూ చెప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు డే అండ్ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల ఈ నాక్టర్నల్ ఈ రిథమ్ అనేది మారడం వల్ల, మేడం ఇందాక చెప్పినట్టు హెచ్పిఓ యాక్సిస్ ఒకటి మారిపోవడం వల్ల ఓవరీస్ దగ్గర సిస్ట్లు అనేవి రావచ్చండి. ఎందుకంటే వాళ్ళు సరిగా తినకపోవడము, లేదా నిద్ర సరిగా పోకపోవడము, స్ట్రెస్ తీసుకోవడము, వీటిలన్నిటికి ఎండ్ ఆర్గాన్ ఓవరీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓవేరియన్ సిస్ట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు ఏంటంటే థైరాయిడ్ ఇవాల్యుయేషన్. ఇక్కడ మనకి T3, T4, TSH కూడా చాలా ఎసెన్షియల్ అన్నమాట. మీరు గమనిస్తూనే ఉంటారు, అంటే సరిగా నిద్ర పట్టని వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఆహారపు అలవాట్లు బాగోలేని వాళ్ళు, ఈ సైక్లికల్ రిథమ్ కోల్పోయిన వాళ్ళకి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. రెండోది ఏంటంటే సీరం ప్రొలాక్టిన్. ఈ సీరం ప్రొలాక్టిన్ కూడా రెగ్యులేటరీ బాడీ అంతా కూడా కార్టెక్స్ లోనే ఉంటుంది అనమాట. బ్రెయిన్ లో ఉండే కార్టికల్ రిలీజింగ్ హార్మోన్ కంట్రోల్లో ఉంటుంది. అంటే నిద్రపోయినప్పుడు మనకి చాలా ఒక వ్యవస్థ అనేది రీజువినేట్ అవుతుంది. అవి రకరకాల వాటి ఎఫెక్ట్ టెర్మినల్ గా ఉన్న ఓవరీ మీద కానీ మిగతా ఆర్గాన్స్ మీద కానీ చూపించవచ్చు. అట్లా ఉన్నప్పుడు ఓవేరియన్ సిస్ట్లు అనేవి మేము చాలా కామన్ గా ఎన్కౌంటర్ చేస్తాం. చాలా మందికి ఒక 10 centimeters 11 centimeters, అంటే వర్క్ స్ట్రెస్ కి ఇది వచ్చిందని కాదు, వాళ్ళ డైలీ రిథమ్ ఆఫ్ నిద్ర పాడైంది, వాళ్ళ ఆకలి మార్పు వచ్చింది, ఎక్కువగా తినేస్తున్నారు, పీసీఓడితో ఎఫెక్ట్ అయ్యారు, ఇట్లా రకరకాల హార్మోన్, ఇది అంతా కూడా ఆర్కెస్ట్రా లాగా ఉంటుంది అనమాట. మెయిన్ కార్టెక్స్, తర్వాత పిట్యూటరీ హార్మోన్స్, ఆ తర్వాత ఓవరీ అనమాట. వీటిల్లో FSH, LH తేడా రావచ్చు, సీరం ప్రొలాక్టిన్ తేడా రావచ్చు, T3, T4, TSH తేడా రావచ్చు, అట్లాగే లెప్టిన్ అనేది కూడా తేడా రావచ్చు. ఇట్లా రకరకాల హార్మోన్స్ లో డిస్టర్బెన్స్ రావడం వల్ల టెర్మినల్ గా ఉన్న ఓవరీలో సిస్టులు రావచ్చు. సో వర్క్ స్ట్రెస్ లో ఒబిసిటీ కూడా ఒక కారణం కూడా కావచ్చు. సో ఆమెకి ఎగ్జాక్ట్ గా ఏమైందనేది మనం తెలుసుకోగలగాలి. అంటే సరిగా తిని వేళకి నిద్రపోయి అవ్యంగా ఉన్నప్పుడు అన్ని బానే ఉంటాయి అనేది. కానీ జానకి గారు, ఇప్పుడు మీరు అన్నది తీసుకుందాం, కరెక్ట్ గా నిద్రపోయి కరెక్ట్ గా, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో లైక్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాం అందరం కూడా. అలాగే డే నైట్ షిఫ్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. MNCs వచ్చిన తర్వాత, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత లైక్ కంప్లీట్ చేంజ్ ఓవర్ అయిపోయింది, మన లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. సో ఎలాంటి ట్రూ అండి, కానీ మనిషికి రీజువినేషన్ ఆఫ్ బాడీకి 8 hours ఆఫ్ స్లీప్ సైకిల్ కావాలని మీకు కూడా తెలుసు కదా. నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు డే అన్నా పడుకోగలగాలి కదా. డే అండ్ నైట్ మనం స్ట్రెస్ అయిపోయినందువల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, కార్టిజాల్స్ ఉంటాయి, ACTH ని ట్రిగ్గర్ చేసేస్తుంది. అంటే మనిషి నిద్ర పోకుండా ఏ సమస్య రాకూడదంటే కుదరదండి. రైట్, కరెక్ట్.
కరెక్ట్, మీరు అన్నది 100% కరెక్ట్. అయితే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఇక్కడ వర్కింగ్ విమెన్స్ ప్రత్యేకించి ఇక్కడ ఆలోచిస్తున్నారు, ఎస్ ఎలాగా మరి డే ఉంటాయి షిఫ్ట్స్, నైట్ ఉంటాయి షిఫ్ట్స్, ఎలాగ మేము దీన్ని మేనేజ్ చేయాలి, వర్కింగ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అన్నది ఒకటి, అండ్ అవేర్నెస్ అండి. అండ్ బేసిక్గా మన ఫ్యామిలీస్లో ఇప్పటికీ ట్యాబూస్ ఉన్నాయి. ట్రూ, వెరీ ట్రూ. నేను REM స్లీప్ అని 45 minutes ఉంటుందండి. నేను కూడా ఒక వర్కింగ్ గైనకాలజిస్ట్, ఒక గవర్నమెంట్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తూనే ఉంటాను. డే అండ్ నైట్ అందరికి డిస్టర్బ్ అవుతుంది, కానీ మనకి ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని ఒకటి ఉంటుంది అనమాట. స్లీప్ ప్యాటర్న్ ఒకటి తీసుకుంటే కనుక మనకి ఆ టైంలో కనీసం ఒక 45 నిమిషాలన్నా మనకి లేదు అని అనడం చాలా తప్పండి. యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ యువర్ ఓన్ రీజువినేషన్ ఆఫ్ ది బాడీ సైక్లికల్ రిథమ్ అండ్ హార్మోన్స్ అండి. సో ఖచ్చితంగా 1 గంట 2 గంటలు పడుకున్న తర్వాత మాత్రమే ఇంకొక షిఫ్ట్ లోకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. మనం చేసే పనిని వదిలిపెట్టేసేయమని ఎవరు చెప్పరండి. అట్ ద సేమ్ టైం కొంత మన గురించి కూడా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీయే కదండి మెయిన్ న్యూక్లియస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. తన హెల్త్ తను చూసుకోలేకపోతే ఊర్లో వెళ్ళి ఏం బాగు చేయాలి? కరెక్ట్ కరెక్ట్. అయితే I have a point. You have to look after yourself first. You have to take your sleep cycle first. మీరు నైట్ టైం పని చేస్తున్నారు అనుకోండి, డే టైం అది తీసుకోండి టైం. తప్పకుండా మీకు ఒక ఎన్ని మీల్స్ తీసుకుంటున్నారు అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. మన BMI క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ సైక్లికల్ గా మనము ప్రతి టెస్ట్ చేసుకుంటా ఉంటాం కదండి. దానిలో హార్మోనల్ ప్రొఫైల్ కూడా ఇన్క్లూడెడ్. మనకి కొలెస్ట్రాల్ వచ్చిందా, స్ట్రెస్ వల్ల బీపీ పెరిగిందా, ఇవన్నీ మనం రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకుంటాం కదండి. దానిలో ఇవన్నీ బయటపడతాయి. బీపీ వచ్చిందా తెలుస్తుంది, షుగర్ వచ్చిందా తెలుస్తుంది. ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఎక్కడి నుంచో దిగొచ్చింది ఏం కాదండి. తాతలకి తండ్రులకి లేని షుగర్ కూడా మనం 15 ఏళ్లలో చూస్తున్నాం తెలుసా. చిన్న పిల్లల్లో కూడా ఈ రోజు ఎంతో మందికి డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. అదే అంటున్నాను, లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అందరం కూడా కూర్చొని ఎక్కువ పని చేస్తున్నాం, బాడీ ఫిజికల్ మూవ్మెంట్ ఎక్కువ ఉండట్లేదు. వేర్ ఈస్ ద ఫిజికల్ మూవ్మెంట్ అండి? నేను 1 hour అయితే ఎక్సర్సైజ్ చేయమని ప్రతి ఒక్కరికి చెప్తానండి. ఇవన్నీ కొత్తగా మనం ఏం నేర్పించక్కర్లేదు. నౌ ద కరెంట్ జనరేషన్ ఈజ్ మచ్ అహెడ్ దాన్ us. వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలుసు. 10,000 steps ఉన్న ఆ వాచెస్ కూడా పెట్టుకుంటున్నారు. So they are more aware, not that they don't know anything. They know everything, but they take things for granted. ఇప్పుడు ఇది మనం పరిగెట్టేయాలంటే పరిగెట్టి ఎక్కడికి చేరాలి? హాస్పిటల్ బెడ్ మీద కాదు కదా. యూ షుడ్ నాట్ ట్రిగ్గర్ ఎ ర్యాట్ రేస్ అండి. మనది మనం చూసుకోగలగాలి. మన హెల్త్ ని కాపాడుకోవాల్సింది కేవలం మనం మాత్రమే. మన హెల్త్ తర్వాత మన ఫిజిషియన్ కూడా దీని మీద చాలా వరకు కాన్సన్ట్రేట్ చేస్తారు. తర్వాత ఎక్కువ ఎప్పటికప్పుడు సైక్లికల్ గా యాన్యువల్ చెకప్స్ అనేవి జరిగి తీరాలి. సో ఇవన్నీ కూడా ఒక క్లూ టు డయాగ్నోసిస్. సడన్ గా పడిపోయారు ఆ తర్వాతే డయాగ్నోసిస్ అయింది అనేది కరెక్ట్ కాదండి. రెగ్యులర్ విజిట్స్ ఉండాలి ఆ డాక్టర్ దగ్గరికి కానీ ఎవరికి కానీ. చిన్న ప్రాబ్లం వచ్చిన వెంటనే ఒకళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగి కూడా ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్స్ మీరు చెప్తున్నారు కదా, అదే ఇప్పుడు మీరు అన్నదై నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. తను ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఏంటంటే, నేను ఆల్రెడీ అక్కడ ప్రామిస్ చేశాను, ఇక్కడ ప్రామిస్ చేశాను కాబట్టి డే అంతా నైట్ అంతా నేను డాక్టర్ని ఒక 2-3 రోజులు నేను అడ్రస్ చేయలేకపోయాను, వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత నేను వెళితే చాలా సివియర్గా ప్రాబ్లం అంటున్నారు, వెంటనే అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అంటే చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది బేసిక్గా మన ఇండియన్స్ అందరికీ. ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ వస్తోంది, బట్ అది బాగా ఏమన్నాలి టర్న్ అవుట్ అయిపోయాక, ఓన్ అవుట్ అయిపోయాక అప్పుడు అవగాహన వస్తోంది దాన్ని పూడ్చుకోవడానికి. ఏమంటారు లక్ష్మి గారు? అంతేనమ్మా, అంతే. కెరియర్ ఈజ్ బికమింగ్ ఫస్ట్ ప్రయారిటీ నవడేస్ ఫర్ యంగర్ జనరేషన్. జెన్ఎక్స్ అని వస్తున్నారు కదా, వాళ్ళందరికీ కెరియర్, డబ్బు సంపాదన బికమింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ. కెరియర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, దాంతో పాటుగా హెల్త్ కూడా. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్. ఐ డోంట్ అగ్రీ అండి. మనీ ఒకటే కాదండి, హెల్త్ ఈజ్ వెల్త్ అండి. మనం ఇది ఓల్డ్ సేయింగే, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ న్యూ అండి. మనం ఎంత పరిగెట్టినా ఏం చేసినా చివరాఖరికి మనం ఏమి తినలేని టైంలో ఆ వెల్త్ దేనికి పనికి వస్తుంది? ఓకే, ఇప్పుడు ఏంటి శ్రవంతి పరిస్థితి ఎలా ఉంది? మనం శ్రవంతి గురించి శ్రవంతిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆల్ వర్కింగ్ లేడీస్, నేను ఇందాక మాట్లాడాను కదండి, ట్యాబూస్ ఉన్నాయి ఇక్కడ. మనం జెంట్స్తో మాట్లాడలేము ఈ విషయాలు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడలేము, డైరెక్ట్గా గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే చాలా విషయాలు దాచుతూ ఉంటాం. ఇంట్లో ఒక శానిటరీ ప్యాడ్ తెమ్మనడానికే హెజిటేట్ చేస్తున్న డేస్ ఇంకా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలంటే ఏం చేయాలి?
ఎనీ జానకి గారు మీరు చెప్తారా? డిసిప్లిన్డ్ అండి. యా, నేనే అడ్రస్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ ని. వన్ హ్యాస్ టు బి డిసిప్లిన్డ్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకి మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. అంటే మనకి ఏదైనా చిన్నది బాగోలేకపోయినా చూడండి, చాలా సార్లు ఓవేరియన్ ట్యూమర్స్ అవన్నీ థర్డ్ స్టేజ్కి వెళ్తే కానీ క్యాన్సర్స్ కూడా బయటపడవు. ఎందుకంటే మనకి రెగ్యులర్ గా చెకప్స్ ఉండాలి కంపల్సరీ. ఓవేరియన్ క్యాన్సర్ క్యాన్ బి మిస్డ్ అవుట్ అండి. అందుకనే మనం ఎప్పటికప్పుడు చిన్న నొప్పి వచ్చినా థైరాయిడ్ చేయించుకోండి, స్కాన్ చేయించుకోండి అనేది మ్యాండేటరీ ప్రోటోకాల్లో పెట్టబడింది. సో మనం రెగ్యులర్ గా ఫుడ్ తీసుకుని రెగ్యులర్ గా స్లీప్ ప్యాటర్న్ ఉండి అన్ని లుక్ ఆఫ్టర్ మనకి మనం చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా చూపించుకోవాలి. అది నెగ్లెక్ట్ చేస్తే పెద్ద సమస్యల్లోకి లీడ్ చేస్తుంది. ఏముందిలే నాకు అన్ని తెలుసు, ఏం కాదులే ఇట్లా అని అనుకోకూడదు. ఏ సమస్య ఎటువైపు నుంచి వస్తుందో అనేది విజిలెంట్ గా ఉండాలి. దానికి మన ఆరోగ్యానికి మనమే రెస్పాన్సిబుల్. ఓకే, ఎక్కువగా నిల్చొని ఉన్న జాబ్స్ చేస్తోంది శ్రవంతి. అంటే యాజ్ అన్ యాంకర్ తనకు స్కెడ్యూల్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, నిల్చొని చేయాల్సి ఉంటుంది, పరిగెత్తడం ఎక్కువ ఉంటుంది. సో ఇలా నిల్చొని పని చేయడం ఇలాంటివి కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతాయంటారా? ఎక్కువ కూర్చున్న ప్రాబ్లం, ఎక్కువ నిల్చున్న ప్రాబ్లం. వారికాసిటీస్ అని ఒకటి ఉన్నదండి. వారికాసిటీస్ క్యాన్ బి ఇన్ ద లెగ్ ఆర్ ఇన్ ద పెల్విక్ రీజియన్. ఇవన్నీ చాలా ఎక్కువ బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల వస్తూ ఉంటాయి. దాని గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే 6 hours నుంచున్నారు అనుకోండి, వాళ్ళకి మళ్ళీ కొంత స్పాన్ లో రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి ఎలివేటెడ్ గా ఫుడ్ పెట్టి కాళ్ళు సరిపడా అవసరమైనవన్నీ సదుపాయాలు దానికి కూడా ఇవ్వాలన్నమాట. ఇట్ హ్యాస్ టు హీల్. అంటే ఏదైనా కానీ నేచర్ లో దాని హీలింగ్ కావాల్సిన స్పేస్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా 24 గంటలు నుంచున్నాము అందుకని వచ్చింది ఆ జాబే తప్పంటాం కరెక్ట్ కాదు కదండి. ఇఫ్ షీ కెనాట్ లుక్ ఆఫ్టర్ వాట్ షీ కెన్ గివ్ టు ద సొసైటీ, ఓకే, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అండి. అంటే యూ కాన్ బి, అంటే ఎట్లా అంటేనండి, దీనికి ఒక లైన్ చాలా ట్రాన్స్పరెంట్ అనుకోండి, లేదా ఒక లైన్ మనకు మనమే డ్రా చేసుకోవాలి. అది కేవలం వర్క్ స్పేస్ అండ్ సెల్ఫ్ స్పేస్ కి మధ్యలో ఉన్న సన్నని గీత. దీన్ని మనం కాపాడుకోగలగాలి. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ టు గివ్ ఏ మోర్ అవుట్పుట్ టు ద సొసైటీ. ఓకే, రైట్, అది నా ఫీలింగ్. రైట్, ఓకే. లక్ష్మి గారు చెప్పండి, ఇప్పుడు వస్తున్న కేసెస్లో ఇలాంటి కేసెస్ ఎన్ని చూస్తూ ఉన్నారు? లైక్ ఎర్లీ మెనోపాజ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఫైబ్రాయిడ్స్ కేసెస్ అన్నవి ఇంకా యంగర్ జనరేషన్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ దగ్గరకు వస్తున్న కేసెస్ని మీరు ఏం అబ్జర్వ్ చేశారు నార్మల్గా? ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కూడా యంగర్ జనరేషన్ లో కొంచెం అన్కామన్ అమ్మా, అన్లెస్ అదర్వైజ్ దే గో టు అబౌవ్ 35 years అలా ఉన్నప్పుడు. జానకి గారు చెప్పినట్టు మోస్ట్ కామన్లీ చూసే ప్రాబ్లం ఏంటంటే పీసీఓస్ అనమాట. నవే డేస్ చాలా ఎక్కువగా మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్, ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ డాక్టర్ జానకి హాస్ మెన్షన్డ్. మేము ఇప్పుడు చూస్తుంది మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మ్యారిటల్ స్టేటస్, because of work stress, whatever the reason, we are seeing most importantly the incidence has gone up drastically last 20 years experience, but last 5 years lo chusna PCOS haven't seen for late previous 15 years lo. So what she is mentioning is absolutely correct. Janki garu చెప్తున్నప్పుడు మనం చూసుకోకపోతే మనం సొసైటీకి ఏం చేస్తాము? మీరు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ అది పనికొచ్చే టైంకి మీరు హెల్తీగా లేకపోతే ఏం లాభం? కరెక్ట్. Right. So PCOS is the one we are drastically increasing in incidence. If you don't mind. Pardon madam, come again. చిన్న అబ్జర్వేషన్ అండి. చెప్పండి. యా, ఒక చిన్న అబ్జర్వేషన్ ఐ హావ్ నోటీస్డ్. ఐ హావ్ బీన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డ్యూరింగ్ కోవిడ్ టైం అండి. ఆఫ్టర్ కోవిడ్ సంహౌ ఈ పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయిందండి. ఐ డోంట్ నో వై దట్ హాజ్ ఏ ఇన్లే ఆర్ వాట్ ఎవర్. we needed more studies. చాలా మంది స్ట్రెస్ కి గురవడం మనం కూడా వింటున్నాం కదా, సడన్ కార్డియాక్ డెత్స్ రావడం, అట్లా ఆ బాడీలో ఎన్నో సిస్టమ్స్ లో ఇన్ఫ్లమేషన్, నెక్రోసిస్, ఫైబ్రోసిస్ ఇలా అన్ని ఆర్గాన్స్ లో వచ్చినాయండి. కోవిడ్ హ్యాస్ లెఫ్ట్ లాట్ ఆఫ్ మార్క్. అంటే మనకి కనపడని స్కార్స్ బాడీ లోపల చాలా ఉన్నాయండి. సో వాటిని కూడా మనం కొంచెం అంటే పరిగణించాలని నా విన్నపం. కరెక్ట్, మీరు అన్నది పోస్ట్ కోవిడ్ లక్షణాలు చాలానే మనం గమనిస్తూ ఉన్నాము. అదే లక్ష్మి గారు చెప్తున్నట్టు లాస్ట్ 5 years గా ఎక్కువగా చూస్తున్నాం. అంటే నేను గవర్నమెంట్ సెక్టర్ లో నేను ఇంకా చాలా ఎక్కువగా ఇవన్నీ చూస్తున్నానండి. అంటే స్ట్రెస్డ్ అవుట్ బాడీస్, పీసీఓడీస్, ఇంకా ఏయుబి
చాలా మంది 1 గ్రామ్ హీమోగ్లోబిన్ తో మా దగ్గరకు వస్తున్నారండి. ఓకే. చాలా కష్టంగా కూడా ఉంది. అంటే అంత నెగ్లెక్ట్ ఎలా చేయగలుగుతారు ఒకళ్ళు అని. మనిషికి 12 ఉండాల్సింది ఒకటి అయిపోయే వరకు వాళ్ళు ఏమన్నా అంటే కనీసం బ్లీడింగ్ మాకు ఒక ముందు నుంచి ఎక్కువ అవుతుంది అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ మధ్య. ఏదండి లక్ష్మి గారు మళ్ళీ ఒకసారి లైక్ హలో, ఏమంటున్నారు? వాట్ ఆర్ దే సేయింగ్ అంటే ఏం రీజన్ చెప్తున్నారు దానికి? మాకు బ్లీడింగ్ ముందు నుంచి చాలా హెవీగా అవుతుంది, అది నార్మల్ అని చెప్పారు మా ఇంట్లో రైట్. పెద్దవాళ్ళని, అదే అమ్మాయిలని మేము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇది ఎలాగా కొలమానం అంటే ఎలా చేయలేరు? లైక్ శానిటరీ ప్యాడ్స్ Can I take this question, please? Yeah, Can I please. take this question, Please. Yeah. మీన్ బ్లడ్ లాస్ అంటే కొంచెం టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండటం వల్ల మాకు రోజు చెప్పడం వల్ల చెప్తున్నాను. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎప్పుడు అనాలి అంటే మీన్ బ్లడ్ లాస్ అనేది 35 ml వరకు నార్మల్ అని చెప్తాం. ఎలా మనం ఏం కొలవం కదా, ప్యాడ్స్ వాడినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే ప్యాసేజ్ ఆఫ్ క్లాట్స్ అండి. ఎవరికైనా ఒక మనిషికి ఫైబ్రినోలైసిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. దానికన్నా ఎక్కువగా బ్లడ్ అయింది అనుకోండి, అది లిక్విడ్ గా రాకుండా క్లాట్స్ గా వస్తుంది. సో ఎవరికైనా బ్లీడింగ్ హెవీగా అయినప్పుడు క్లాట్స్ పడ్డాయా అనే ఫస్ట్ క్వశ్చన్ అందరు గైనకాలజిస్ట్ లో అడుగుతారు. సో దాని ప్రకారంగా మీకు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది తెలుసుకోగలుగుతాం. నెంబర్ 2 ఏంటంటే యాసిడ్ హెమటిన్ అని ఒక టెస్ట్ చేస్తాం. అంటే దోస్ హు ఆర్ గోయింగ్ ఫర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషనరీ పర్పసెస్. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇంకా లాస్ట్ థింగ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఈ సిబిపి అండి. అంటే ఒక మనిషికి హీమోగ్లోబిన్ ఎంత ఉంది అని కూడా అది ఇంకా చివరాఖరికి వచ్చేసింది అన్నమాట. అంటే చాలా హెవీగా బౌట్ ఆఫ్ బ్లీడింగ్ అయిందంటే 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అయిపోయాకే డాక్టర్ దగ్గరికి వస్తారు. లేదా అలసిపోతున్నాము, మనకి పాలిపోయారని పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పే వరకు మనం తెలుసుకోలేమండి. ఒక బకెట్ బ్లడ్ పోయిందండి మాకు ఈ ఒక్కసారికే అయిందని అంటుంటారు. కానీ కొంచెం బ్లీడింగ్ ఒక వేలు నుంచి ఒక చుక్క రక్తం ఎక్కువ వస్తే ఎమ్మటే వెళ్ళి చూపించుకున్నప్పుడు మెన్సెస్ లో హెవీగా వస్తే ఎందుకండి వెళ్ళి చూపించుకోరు? దట్స్ వాట్ అదే నేను అంటున్నాను లక్ష్మి జానకి గారు, నేను అదే అంటున్నాను. ఇంకా మనం ఆ ట్యాబులో ఉన్నాము, ఇది బయటకు బాహాటంగా డిస్కస్ చేసుకునే అంత ఉన్నా సరే సిగ్గుపడ్డం ఇంకా ఉంది. అలాగే ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఒక శానిటరీ ప్యాడ్ కూడా అడగలేని సిచ్యువేషన్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాం మనం. ఎస్ మేడం, అదే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ వాళ్ళ గైనకాలజిస్ట్ తో తను వెళ్ళి చూపించుకోవడానికి ఎవరు అడ్డుపడుతున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు. దట్స్ వాట్ తనే నెగ్లెక్ట్ చేసింది అని రాసింది ఇన్స్టాలో. నేనే నెగ్లెక్ట్ చేశాను, మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, అది అలా చేయకండి అనేది మెసేజ్. దట్స్ వాట్ క్యారీ హోమ్ మెసేజ్ మనం కొంచెం ఇస్తాం కదా, అవేర్నెస్ అని చెప్పింది తను కూడా. నెగ్లెక్ట్ ఈవెన్. కరెక్ట్. మీరు ఇందాక అన్నారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది డిటెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ దే థింక్ ఓకే నార్మల్ ఏమో ఇది ఇలానే అని అనుకుంటారు. లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అన్నది మాత్రం మ్యారేజ్ అయ్యాకే, ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా లేకపోతే అప్పుడు ఏంటి ఇంత లేట్ అయింది అన్న వాళ్ళే అప్పటి నుంచి మొదలెడతారు. కానీ ముందు నుంచి ఎవరు కూడా ఇలాంటివి చూపించుకోరు అని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ బోత్ ఆఫ్ యూ? లేదమ్మా, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ అప్పర్ మిడిల్ క్లాస్ హైయర్ మిడిల్ క్లాస్ వల్ల కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది. మీరు చెప్పింది అయితే ఇంకా కొంచెము లో షో ఎకనామిక్ క్లాసెస్ లో ఇంకా స్టిల్ అది పర్సిస్టెంట్ గానే ఉంది. అలా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ బ్లీడింగ్ అయితే ఎక్కువ మంచిది ఆరోగ్యానికి అని అమ్మమ్మ చెప్పింది, నాన్నమ్మ చెప్పింది అన్న సోషల్ టాబులో నుంచి వాళ్ళు బయటకు రావటం లేదు. కానీ కొద్ది వరకు అయితే చేంజెస్ నేను నోట్ చేసింది ఏంటంటే కొంచెం ఈ సాఫ్ట్వేర్ గర్ల్స్ అయితే కనుక కొంచెం ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయితే వస్తున్నారు. అది లాస్ట్ 2 years నుంచి నేనైతే అబ్జర్వ్ చేస్తాను నా ప్రాక్టీస్ లో. రైట్. ఓకే జానకి గారు, యువర్ అబ్జర్వేషన్? వాట్ ఐ ఫీల్ ఈజ్ మేడం చెప్పింది కొంతవరకు సబబ్ గానే ఉందండి. అంటే ఎడ్యుకేటెడ్ సెక్టర్ ఐటీ గర్ల్స్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా వాళ్ళు కన్సల్టేషన్స్ తీసుకుంటున్నారండి. దే ఆర్ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ దేర్ ఓన్ ఇష్యూస్. ఇక గవర్నమెంట్ సెక్టర్ లో అంటే ఇప్పుడు విలేజ్ లో నుంచి కానీ రూరల్ ప్లేసెస్ లో కానీ ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ చాలా వాటికి వాళ్ళు వెళ్ళి చూపించుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ 100%. బట్ అర్బన్ ప్లేసెస్ లో ఉండి ఒక మీడియాలో ఒక రిపోర్టరు చూపించుకోవడానికి మటుకు కొంతవరకు ఆమె పాపం నిజంగా నెగ్లెక్ట్ చేసింది తన ఓన్ సెల్ఫ్ అని నేను భావిస్తున్నాను. రైట్. ఓకే, ఫైనల్ వర్డ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ. ఏం చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి? ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రొఫెషన్, అసలు విమెన్ మహిళ ఏం చేయాలి ముందుగా అన్నది ఇద్దరి నుంచి ఒక 1 minute ఐ ఫీల్ అండి. లక్ష్మి గారు మీతో మొదలెడతాను నేను.
ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అమ్మా. ఇంటి ఆ ఇళ్ళలో హెల్దీగా ఉంటే ఇల్లంతా హెల్దీగా ఉంటుంది, సొసైటీ హెల్దీగా ఉంటుంది, దేశం హెల్దీగా ఉంటుంది. సో అనవసరం త్యాగాలకు పోకండి. అవసరం ఉంది, నాకు ఎక్కువ అవుతుంది, కాళ్ళ నొప్పులు ఉంటున్నాయి, ఫీవర్ వస్తుంది, పోయినసారి కన్నా ఈసారి కాస్త బ్లీడింగ్ ఎక్కువైంది, జానకి గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఎప్పుడు క్లాత్స్ పడలేదు, గడ్డగడ్డలు పడలేదు, ఇప్పుడు గడ్డలు పడుతున్నాయి అన్నప్పుడు మొహమాట పడకుండా హస్బెండ్ తీసుకోనో, పక్కింటి ఆవిడని తీసుకోనో, ఫ్రెండ్ని తీసుకోనో, హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయితే కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆడవాళ్ళు హెల్తీగానే ఉంటే దేశం అంతా హెల్తీగా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే జానకి గారు. స్త్రీ అనేది నా దృష్టిలో ఒక న్యూక్లియస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కనుక తన ఓన్ హెల్త్ కి తనే రెస్పాన్సిబుల్. మెయిన్లీ దీనిలో మొహమాట పట్టడానికి కానీ లేకపోతే నెగ్లెక్ట్ చేయడానికి కానీ 1% ఛాన్స్ కూడా ఇవ్వకూడదండి. తరచూ టెస్ట్లు అనేవి ఇయర్లీ వన్స్ చేయించుకుంటాం. సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోగలగాలి. వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే దాన్ని పాటించగలగాలి. అండ్ తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి, ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి. ఇఫ్ షీ నీడ్స్ అడ్మిషన్, రేపొద్దున వేరే ఏదో పెద్ద ప్రోగ్రామ్ ఉందని అది ఎలా పోస్ట్పోన్ చేస్తామండి? ఏది మనకన్నా ఎక్కువ కాదు. మన హెల్తే ప్రపంచపు ఆరోగ్యపు అంచు. మనం బాగుంటేనే నలుగురికి ఏదైనా ఇవ్వగలం. సమాజ సేవ అవ్వనివ్వండి, ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ సేవ అవ్వనివ్వండి. స్త్రీ బాగుంటేనే ఏదైనా చేయగలగదని నేను భావిస్తున్నానండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అయితే అలాంటి ఆరోగ్యాన్ని కూడా ఎవరు విస్మరించకండి. చిన్న ప్రాబ్లమే కదా పోతుంది అని చెప్పి సొంత వైద్యాన్ని కూడా చేసుకోకండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి, దానికి తగ్గ మందులు తీసుకోండి. ప్రస్తుతం మనం ఈ విషయం అంతా ఎందుకు మాట్లాడతామంటే, శ్రవంతి చొక్కారపు ఒక ఇన్స్టాలో పోస్ట్ చేశారు, తన కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నాను, నేను ఆల్రెడీ ప్రామిస్ చేశాను కాబట్టి ఆ ప్రామిస్ని నేను బ్రేక్ చేయలేక డే అండ్ నైట్ నేను వర్క్ చేశాను, ఆ వర్కే ఇప్పుడు ఎఫెక్ట్ అయింది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ముందుగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే మిగిలినవన్నీ కూడా సెట్ అవుతాయి అంటూ తను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఏదైనా వర్కింగ్ విమెన్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అలా అని దాన్ని సాకుగా చూపడం అని కాదు, బట్ హెల్త్ ఈజ్ వెల్త్, ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. ఆ హెల్తీగా ఉంటేనే మీ కెరియర్ కూడా ఉంటుంది. సో బీ అవేర్, ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించండి. అమ్మాయిలు దీన్ని బాహాటంగా డిస్కస్ చేయండి. ఇట్స్ నాట్ ఏ సీక్రెట్, ఇదేమి సీక్రెట్ కాదు. ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి ఆరోగ్యాన్ని మనం